హాయ్ అండి. నేనైతే వంకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి వంకాయ పచ్చడి. రోజులు కాదండి, సంవత్సరాల తర్వాత మా అద్వితల్లో పుట్టక ముందు ఎప్పుడో ఒకసారి చేశానండి. ఇంతకుముందు మా అమ్మగారు అయితే వంకాయ పచ్చడి అత్తమానం చేసేవారు, తినేవాళ్ళు. మా ఊళ్ళో అయితే వంకాయలు బాగా పండిస్తారండి, అందుకని వంకాయల సీజన్లు ఎక్కువ చేసుకునేవాళ్ళం అండి. కానీ వంకాయ పచ్చళ్ళు అన్నీ కుదిరితే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగుందన్నమాట అండి. నేను ఫస్ట్ అయితే వంకాయలు డైరెక్ట్గా పెట్టేశానండి. నాకు భయం అనిపించింది, గ్యాస్కి ఏమైనా ప్రాబ్లం వద్దామో మళ్ళీ అని చెప్పేసి వెంటనే తీసేసి, నాకు ఇంతకుముందు అయితే స్టీల్ది ఉండేదండి, దాంట్లో పెట్టేసి కాల్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు లేదు, అది పోయింది, మా అమ్మ ఇరిపేసింది, అది కూడా మొన్నే. ఇంకా అందుకే తెచ్చుకోలేదు. ఇంకా నాకు వంకాయలు ఏమి కాల్చడం లేదని చెప్పేసి అలా పెట్టేసిన. తర్వాత చూస్తే స్పోర్క్ ఉంది కదా, మనం నూడిల్స్ తింటాం కదా, అదైతే ఉంది కదా, దాని గుచ్చి అయితే కాల్చాను. టైం అయితే ఎక్కువ పడుతుందండి అలా చేయడం వల్ల. కాకపోతే ఇంకా అలా కాల్చుకొని తర్వాత అయితే వంకాయలు అంటే ఆ వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఆల్రెడీ ముందే కడిగేసాను, కడిగేసుకొని పెట్టుకున్నాయి, గ్యాస్ మీద కాల్చనమాట. తర్వాత అయితే తొక్కలు తీసి పడేసి తర్వాత అయితే మొత్తం అన్నీ బాగా పురుగులు ఉన్నాయి లేదా చూసుకున్నాను, టమాటాలోని వంకాయలోన మొత్తం అన్నీ పీసుకేసాను దాంట్లో పెట్టి. ఆ తర్వాత ఉల్లిపాయ కోసుకున్నమాట పొడుగ్గా సన్నగా, అవి కూడా కలిపేసి పీసుకేసాను. కొంచెం సాల్ట్ అయితే వేసాను లాస్ట్ అయితే. మీ ఇష్టపడి ఇందులో అయితే మన ఆయిల్ తిన్నప్పుడు అయితే, మన ఆయిల్ ఫుడ్ తినకూడదు అన్నప్పుడు అయితే దీంట్లో అయితే మనం ఏం పోపు గట్టి వేసుకోకలేదు. మా అత్తగారిని అయితే ఉప్పు చూడమని చెప్పాను, ఉప్పు చూసి బాగుంది అన్నారండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కనుక నేనైతే పోపు వేసుకుంటున్నాను. ఇందులో అయితే కొంచెం ఉంటుంది కదా తాలింపు సామాన్లు అవి వేసుకొని, తర్వాత వచ్చి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కొంచెం అవి వేసుకొని అయితే తాలింపు వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. దీని అయితే ఇది నాగుల చేతి కట్ చేసుకుంటాం, పచ్చిపులుసు కట్ట సూపర్గా అయితే ఉంది. ఇంట్లోకి అయితే పప్పులోకి అయితే కాంబినేషన్ చేశాను. ఓకేనా, బాయ్ బాయ్, లైక్ ఇవ్వండి.